హలో హాయ్, బాగున్నారా? ఈరోజు నేను పొడి ఇడ్లీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇడ్లీ డైలీ తినాలంటే బోర్ కొడుతుంది కదా, అందుకని డిఫరెంట్గా పొడి వేసి ఇడ్లీ చేస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీలు పెట్టేసి ఉంచాను అనమాట పక్కన. మాకేమో ప్లెయిన్ ఇడ్లీ, మా పిల్లలకేమో పొడి ఇడ్లీ వేస్తున్నాను అనమాట. ఫస్ట్ బాండీ పెట్టాను, పెద్దగా ఉండే బాండీ పెట్టి మనం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇంగు కూడా వేసాను. ఆయిల్ వేస్తున్నాను 2 స్పూన్స్. అప్పుడే బాగుంటుంది అనమాట. దీనికి ఆయిల్లో కొంచెం ఇడ్లీ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. అందుకని ఆయిల్ వేసి ముందు పోపు బాగా వేయించేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా, ఎందుకంటే ఇడ్లీ ఫ్రై అవ్వాలి కాబట్టి. టేస్టీగా అవ్వాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సిందే. ఆయిల్ లెస్గా తినాలనుకుంటే ఇడ్లీయే తినొచ్చు కదా, అదన్నమాట. ఇప్పుడు పసుపు వేసాను. ఇంగు కూడా ఎక్కువ వేసుకోవాలి. దీనికి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మంచిగా వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఎండుమిర్చి ఇవన్నీ మనం ఇడ్లీతో సహా తినడానికి బాగుంటుంది. ఏది పడేయలేమన్నమాట. మిర్చి, కరివేపాకు అన్నీ ఫ్రై అవుతాయి కదా ఆయిల్లో, అందుకని. అన్ని ఉల్లిపాయలు వేసాను అనమాట. ఎందుకంటే కమ్మగా ఉండాలి అంటే మనకు ఎక్కువ ఉల్లిపాయలు వేసేసి మంచిగా ఫ్రై చేశాను. పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసాను. 7-8 పచ్చిమిర్చి వేసాను. చీల్చి పొడుగ్గా తరిగి ముక్కలు చేశాను అన్నమాట. అప్పుడు బాగుంటుంది. ఒక్కొక్క ముక్క తినేటప్పుడు మనకు పచ్చిమిర్చితో సహా తింటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసి మనం బాగా కలిపేసుకుందాం. ఎందుకంటే ఇది ఉల్లిపాయలు ఎక్కువ వేసాను, పచ్చిమిర్చి వేసాను, కరివేపాకు వేసాను. దీంట్లో నేను కొబ్బరి పొడి అన్నంలోకి చేసుకుంటాం కదా, ఆ పొడి ఎక్కువ వేస్తున్నాను. కందిపొడి వేసుకోవచ్చు, పుట్నాల పప్పు పొడి వేసుకోవచ్చు, కరివేపాకు పొడి వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందన్నమాట. ఫస్ట్ ఆనియన్స్ బాగా ఫ్రై చేద్దాం. ఆ తర్వాత ఇవన్నీ పక్కకు ఉంచి ఇడ్లీ ఫ్రై చేసుకుందాం అన్నమాట. నేను అలా చేసి ఇచ్చాను కాబట్టి, ఇడ్లీ వద్దు అన్నవాళ్ళు ఇడ్లీ ఇష్టంగా ఇలా చేశాను కాబట్టి తినేశారు. ఇది లంచ్ బాక్స్లోకి బాగుంటుంది, ఇంట్లో తినడానికి వేడివేడిగా బాగుంటుంది. కానీ లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది, చల్లారాక కూడా. ఇది ఇడ్లీ కన్నా ఇలా చేసిస్తే బాక్సుల్లోకి టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారా ఇన్ని ఇడ్లీలు. ఇవి ఇప్పుడు నేను ఇడ్లీగా వేసేయకుండా ముక్కలు చేస్తున్నాను అనమాట. అలా ఈవెన్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ఇలా చేత్తో నలిపేసామంటే అది చీయాలిలాగా అయిపోతుంది. దాంట్లో ఓన్లీ ఉప్పు, కారం మాత్రమే వేస్తాము. దీంట్లో ఎక్కువ పొడి వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. దాంట్లో ఆయిల్ అంతా పట్టదు చీయాలికి, అది కూడా బాగుంటుంది. మా పిల్లలకి పొడి వేసుకొని దాంట్లో కొంచెం పైన నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఇడ్లీ తినడం ఇష్టం అన్నమాట. అందుకని ఇలా చేసి ఇచ్చాను. మీరు కూడా పిల్లలకి ఇడ్లీ అనేది నచ్చకపోతే అట్లా చేసి ఇవ్వండి. పైగా ఇది బాక్సుల్లోకి లంచ్ టైంకి కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను ఎక్కువ ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు బాక్సుల్లో రోజు పొడి ఇడ్లీ, కారం ఇడ్లీ, ఇట్లా చేయాలి ఇట్లానే చేసి ఇచ్చేదాన్ని అన్నమాట. చూసారా, ఇప్పుడు ఈ ముక్కలు వేసాం కదా, కట్ చేసిన ముక్కలు ఈవెన్గా కట్ చేసుకున్నాము. ఇవి ఫ్రై అవుతాయి, ఆయిల్ ఆల్రెడీ వేస్తున్నాం కదా. ఇలా మార్చుకుంటూ అంటే కలుపుకుంటూ ఉంటే
ఆయిల్ అది ఫ్రై అయినట్టు అవుతుంది, బ్రౌనిష్గా అవుతుంది ఇడ్లీ. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనకు బయట ఇది తింటే వాళ్ళు ఆయిల్లో డిప్ చేసి ఇచ్చినట్టే ఇస్తాడు. అందుకని మనం చేసుకుంటే కొంచెం ఆయిల్లోనే టేస్టీగా చేసుకోవచ్చు అన్నమాట. చూసారా, ఇప్పుడు నెయ్యి వేసాను కొంచెం. టేస్ట్ రావాలి కదా, మరి ఇడ్లీ కదా తినేది, ఇడ్లీలోకి కారపొడి నెయ్యి అయితేనే బాగుంటుంది కదా. మా వారికి మాత్రమే చట్నీ ఇష్టము. మా ఇంట్లో మేము పచ్చడి కానీ కారపొడి కానీ ఇట్లా పొడి ఇడ్లీ కానీ చేయాలి కానీ ఇట్లా చేసుకొని తింటాం అన్నమాట. ఇలాగే ఇష్టం మాకు, ఇడ్లీ అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే హెల్త్ బాగాలేనప్పుడు ఎప్పుడు ఇడ్లీకే ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి, ఇడ్లీ అయితే కంపల్సరీ చేస్తాం కాబట్టి ఇట్లా కొరవ వాళ్ళకి అంటే మిగతా పీపుల్స్కి ఇలా ఇడ్లీ, ఫ్రైడ్ ఇడ్లీ ఇట్లా చేసేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకే టిఫిన్గా అయిపోతుంది. ఒకరికి ఇడ్లీ, పూరి, దోశ ఇట్లా చేయలేం కదా. అందుకని మా వారికి ఇడ్లీ పెట్టించాను కొరవన్నీ. మిగతా ఇడ్లీలన్నీ నేను ఇలా ఫ్రై చేసి ఇచ్చాను అనమాట. మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. నేను పక్కకి ఆనియన్స్, పచ్చిమిర్చి పోపంతా పక్కకి తీసి ఉంచాను. ఇప్పుడు ఇడ్లీ ఫ్రై చేస్తున్నాను అనమాట. మంచి ఫ్రై అయ్యాక అన్నీ మిక్స్ చేసేసి డిష్ అవుట్ చేసేసుకుందాం. చూసారా, బాగా ఫ్రై అయింది. నేను కొంచెం ఉప్పు వేసాను అనమాట. ఇడ్లీలో ఉప్పు ఉంటుంది ఆల్రెడీ, కానీ మనం కొంచెం ఉప్పు వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఉప్పు కారం అనేది బాగుంటే ఈ ఇడ్లీకి బాగుంటుంది. ఇప్పుడు మిర్చి పౌడర్ కూడా వేస్తున్నాను, కారం కారంగా ఉండాలి కదా. ఆ తర్వాత కొబ్బరి పొడి వేసాను ఎక్కువ శాతం. కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి పొడి వేసి బాగా మిక్స్ చేసుకుందాం. నేను ఒక 4-5 స్పూన్స్ దాకా కొబ్బరి పొడి వేసాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. చూసారా, ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకొని ఈ పోపు అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇదైతే. హైటెక్ సిటీలో కంచి కేఫ్ అని ఒక రెస్టారెంట్ ఉంది. దాంట్లో పొడి ఇడ్లీ తిన్నారనమాట పిల్లలు. అది చూసి నేను అన్నాను, అక్కడికి వెళ్ళి కూడా మనం ఇడ్లీయే తినాలా అని చెప్పి నేను ఇంట్లో ఇలా ట్రై చేసిస్తున్నాను అనమాట. అక్కడ కంచి కేఫ్ కాబట్టి అది ఇడ్లీ సాంబారు ఇట్లా తమిళనాడు స్పెషల్స్ అన్నీ అక్కడ బాగా ఫేమస్ అనమాట. వడ సాంబారు, ఇడ్లీ సాంబారు అన్నీ, ఊతప్పం అన్నీ ఇదే లెవెల్ అన్నమాట. పొంగల్, స్వీట్ పొంగల్ అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి, బాగున్నాయి అన్నమాట. చూసారా, ఇప్పుడు మనం ఈ పోపు అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని, అంటే పోపు అంటే ఆనియన్స్, పచ్చిమిర్చి ఎక్కువ శాతం ఉన్నాయన్నమాట. ఇట్లనే మనం ప్లేట్లో డిష్ అవుట్ చేసేసుకుందాం. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకొని తిందాం. ఎంతో టేస్టీకరమైన పొడి ఇడ్లీ రెడీ అయిపోయింది. చూసారా, చాలా టేస్టీగా ఉంది. మీకు అలా కనిపిస్తుంది కానీ రెడ్డిష్గా, ఎందుకంటే కొబ్బరి పొడి ఎక్కువ వేసాం కదా, ఉప్పు కారం కూడా వేసాం కాబట్టి మంచిగా బ్రౌనిష్గా కాలింది. ఇడ్లీ కూడా మంచిగా ఉంది. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకొని పొడి ఇడ్లీ ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే అండి, బాయ్ అండి.